ఒక సన్నబియ్యం సన్నాసి మా తల్లిని అవమానించాడు. అదే గాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే నుంచుని మా మంత్రి చేసిన తప్పు నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పాను. గతంలో శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు కూడా 2-3 పదాలు తూలినప్పుడు నెక్స్ట్ డే వచ్చి సభకి క్షమాపణ చెప్పారు. అది పెద్దతనం. ఈ రోజు అది లేకుండా పోయింది. అంటే నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు, నోటుకొచ్చిన ఆరోపణలు చేస్తారు. అసలు మొన్న జడ్జి గారు ముందల ఒక మహిళ చెప్పే కదా, అమ్మ పైన బ్రహ్మణి పైన ఆరోపణలు చేసిందని. ఆమె ఏం చెప్పిందో జడ్జి గారు చెప్పాలంటే నాకేం ఆడుగా అనిపించింది. ఎందుకంటే మహిళా జడ్జి చెప్పాలని నాకే ఒక రకంగా అనిపించింది. ఎట్లా చెప్తాం మీ అన్నని? అట్లా నోటుకొచ్చింది తిడితే భయపడతారేమో, నోటుకొచ్చింది అనేస్తే వీళ్ళు తగ్గుతారేమో, కేసులు పెడితే వీళ్ళు బయటికి రారేమో అనేది ఈ ప్రభుత్వ ఆలోచన. అంటే ఆయనకి ఏదో కళ ఉన్నట్టుందిలే. 16 నెలలు ఆయన జైలుకి వెళ్ళాడు కదా, ఎట్టగొట్ట బాబు గారినో లోకేష్నో ఒక్కరోజున పంపించాలని కళ కన్నట్టున్నాడు.